నమస్తే. సో ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి పాపం డబ్బులు లేవంట ఎవరు డెవలప్ చేయడానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రోజా గారు ఆడదాం ఆంధ్ర అని చెప్పి 400 కోట్లు కొట్టేశారంట. మరి ఏందంటావు ఆవిడ చేయడం? అసలు ఆవిడ చేసిందా లేకపోతే ఈ ఊరికే చెప్తున్నారా? ఏంటంటే ఇది నిజమే. ఇది ఎందుకంటే ఈరోజు ఓడిపోయిందంటే కారణంలో ఒకటి చేయలే అవినీతి. మనిషి అవినీతి చేసినా జనాలకి మంచి చేయకపోయినా అంతే. ఓటు వేయలేదంటే కారణం ఒకటి ఏంది, నువ్వు మంచి చేయలే అంతే కదా. నువ్వు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేవి 2 సార్లు జనంలో తిరిగి అదే ఎంత తినేసి ఉంటుంది. 2 ఏళ్ళు మినిస్టర్ గానే ఎంత తినేసిందంటే అదే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంత తినేసి ఉంటుంది. అదే భయ ఆ టైంలో జనాల్లో పోవడం చేయడం అయింది. ఇప్పుడు చేయలేదేమో. ఇప్పుడు జనాలు ఓటు వేయలేదని కారణం ఒకటి ఏంది, నువ్వు వేస్ట్ చేయవు మాకు మా పై ఇంకేం చూసుకుంటాం. ఎందుకంటే పని చేసేది ఎవరో వాళ్ళకి వేస్తాం ఓటు అంతే కదా. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని క్రికెట్ కూడా ఆడింది ఆవిడ. అవును. మరి ఆడతా 400 కోట్లు పట్టుకెళ్ళిపోయింది కిట్ లో. క్రికెట్ ఆడింది, కబడ్డీ ఆడింది అన్ని బాగానే. కానీ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది ఏం మాట్లాడలో ఏం అర్థం కావట్లా. ఇంకేసిందా, ఎత్తబి దాపెట్టుకుందా, పక్క దేశంలో దాపెట్టుకుందా, ఇంకెక్కడ దాపెట్టిందా అర్థం అవట్లే. అయితే మన జనాలు అలాంటి వాళ్ళు ఆడలేరు. అదే బాధ. ఎందుకంటే సినిమా గురించి అయితే మాడతారు. ఈ సినిమా ఒక 1,00,000 కోట్లు 50 కోట్లు అంటే ఆడతారు. అవునండి. అలాంటి వాళ్ళు ఏమైనా పీకాలంటే ఎవడని పీకలేడు వాళ్ళు. ఆల్రెడీ గత 5 ఏళ్ళు వీళ్ళందరినీ తిట్టినందుకు, కళ్యాణ్ తిట్టినందుకు డబ్బులు ఇచ్చారు జగన్ అన్న. మరి అంత డబ్బులు తీసుకుని కూడా మళ్ళీ ఎందుకు 400 కోట్లు కొట్టేసింది? చాలేదేమో పాపం. అందరూ అంతే కదా. ఏడైనా అంతే. ఇక ఎవడలేడా ఓడికి ఒక అరెకరానో ఎకరానో భూమి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఓడి సాగుతుంది. 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడ కావాలి. అందరూ అంతే.